మరి దేవీ నవరాత్రులు 9 రోజుల పాటు కూడా, అంటే దశమి విజయదశమి వరకు 10వ రోజు వరకు కూడా చాలా రకాలుగా మనం పూజలు చేస్తాం. అఖండ దీపం పెట్టకపోతే ఫలితం రాధా గురుగారు అటువంటిది ఏమి అనుకోవద్దు. ఓకే, అఖండ దీపం అంటే పెట్టే స్తోమత ఉన్నవాళ్ళు పెట్టండి చక్కగా. అఖండ దీపం అంటే మన శాస్త్రంలో కొన్ని సమస్యలకి అఖండ దీపం పెట్టడమే పరిష్కారంగా చెప్తాం. అంటే దీపం పరబ్రహ్మ స్వరూపం అని చెప్తాం కదా. అంటే దీపాన్ని మనం ఒక 3 రోజుల పాటు 9 రోజుల పాటు కంటికి రెప్పలా కాపాడి దాన్ని రక్షిస్తున్నాం, దాన్నే భగవంతుడిగా ప్రార్థిస్తున్నాం. అంటే 100% అది మనల్ని రక్షిస్తుంది కదా. మరి అదే భావంతో చేయాలి. స్తోమత లేని వాళ్ళు అది వాళ్ళ ఇష్టం. ఓకే, అది వాళ్ళు చేయగలిగితే చేయండి, లేదా లేదు. బట్ స్తోమత ఉన్న వాళ్ళు అఖండ దీపంతో నవరాత్రులు చేయండి, చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మరి ఇది ఎక్కడ పెట్టాలి? చాలా మందికి ఏంటంటే ఈశాన్యంలోనో, ఎక్కువగా ఈశాన్యంలో పూజా మందిరము లేకపోతే పూజకి సంబంధించిన ఒక అల్మర లాగా ఏదైనా ఉండొచ్చు. అఖండ దీపం ఎప్పుడు కూడా ఇంటికి ఆగ్నేయంలో పెట్టడమే ప్రశస్తం. ఓకే, మీ పూజా మందిరం ఈశాన్యంలో ఉన్నా కానీ, ఓకే, ఆగ్నేయంలో అంటే ఈ ఆగ్నేయంలో మీకు మ్యాక్సిమం చాలా మంది ఇళ్లలో కిచెనే వస్తుంది. ఓకే, కొన్ని ఇళ్ళకి మాత్రం వాయువులో కిచెన్ వస్తుంది, ఆగ్నేయంలో ఏమన్నా బెడ్రూమ్ రావచ్చు. ఎవరికైతే కిచెన్ లాగా వచ్చిందో అక్కడ కంపల్సరిగా ఇంటి యొక్క ఆగ్నేయ మూలలో గోడ మీద చక్కగా పసుపు రాసి ఓంకారమో స్వస్తికో లేదా నామాలో ఏదో ఒకటి, ఓకే, మీకు మీ సాంప్రదాయం ప్రకారం ఎలా కావాలంటే అట్లా అమ్మవారి యొక్క రూపం వేసుకొని అక్కడ ఒక సేరుంబావు ఒడ్లు, అంటే కింద అష్టదళ పద్మంతో ముగ్గు వేయండి. దానిపైన ఒక సేరుంబావు ఒడ్లు పోయండి. ఒడ్లు పోసి దాని మీద మాణిక్యాలు అనగా పెద్ద పెద్దవి మట్టివి అవి 2 పెట్టండి. ఓకే, ఒకటి పెట్టకూడదు, మరీ చెప్తున్నాను. చాలా మంది అఖండ దీపం ఒకటే పెడతారు, అఖండ దీపం ఒక కంచులో పెడతారు, పెట్టకూడదు. 2 కంచులు తీసుకోండి. 2 కంచులు పెట్టి అఖండ దీపారాధన వత్తులు కూడా 2 జతగా కలిపి వేయండి. వేసి ఆ దీప పూజ చేయండి. దీప పూజకి పంచోపచార పూజ లేదా షోడశోపచార పూజ చేయగలిగితే ఇంకా మంచిది. ఓకే, పంచోపచార పూజ చేయండి. పంచోపచార పూజ చేసి కొంచెం నైవేద్యం పెట్టి అక్కడ మీ యొక్క అఫర్మేషన్ అంటే మీ యొక్క సంకల్పం ఏంటో చక్కగా చెప్పుకొని మీరు ఈశాన్య గదిలో మీరు పూజా మందిరంలో కూర్చొని అమ్మవారికి ఉదయము సాయంత్రము, ఓకే, ఉదయము సాయంత్రం కంపల్సరిగా మీరు అమ్మవారి యొక్క పూజ చేయడం. దాంట్లో లలితా సహస్రనామం, దేవి ఖడ్గమాల స్తోత్రం, ఇట్లా మీ చేతనైనవన్నీ. ఓకే, నేను అసలు ఏమీ రావు గురుగారు, నాకు అసలు ఏమీ తెలియదు అంటే ఓం శ్రీమాత్రే నమః అనుకోగలరు కదా. ఓకే, అదన్నా అనుకోండి. ఇంకా బీజాక్షర సహితంగా మంత్ర జపం చేసినట్టయితే అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఓకే, శ్రీమాత్రే నమఃకి ముందు ఓం ఐం హ్రీం శ్రీం అనే బీజాక్షర సహితంగా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః ఈ యొక్క మంత్రాన్ని ఎవరైతే ఈ యొక్క 10 రోజుల పాటు, అంటే 9 రోజుల పాటు దశమి రోజు వరకు కూడా 10 రోజుల పాటు నిష్ఠతో నియమనిష్టలతో 1,00,000 జపం చేస్తారో వారికి జరగలేదు. నాకు ఇది నేను అనుకున్న గురుగారు, ధర్మబద్ధమైన కోరిక ఏదైనా సరే అమ్మవారు తీర్చిపెడుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం వద్దు. చాలా అద్భుతమైన మంత్ర జపం చెప్పవచ్చు. అంటే బీజాక్షర సహితంగా అమ్మవారిని కొలవటం అనేది చాలా అద్భుతంగా చెప్పవచ్చు.